ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మీ అందరికీ శుభవందనాలు. ఇదేంట్రా అన్న కుర్చీలో కూర్చున్నాడు అనుకున్నారా? దానికి కూడా ఒక కారణం ఉంది. వర్తమానంలో దాని గురించిన విషయాలు సవివరంగా మీకు పంచుకుంటాను. ప్రియులారా, ఈ 2020వ సంవత్సరం 5వ మాసం ఆఖరి ప్రభుదినానికి దేవుడు మనల్ని నడిపించాడు. ఈ ప్రభుదినంలో దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనందరం ఈ రీతిగా కూడి రాగలటకు దేవుడు మనకిచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి దేవునికి వందన స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దయచేసి ఇప్పుడు మనం కూడికను ప్రారంభంతో ప్రారంభించుకుంటాం. తమ్ముడు ప్రవీణ్ ఈ యొక్క కూడికను ప్రార్థనతో ప్రారంభిస్తాడు. దయచేసి మీరందరూ కూడా ఏకీభవించండి. ప్రైజ్ ది లార్డ్ అండి. కూడికను ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమున్న తండ్రి ప్రభా, పరిశుద్ధమైన దేవ, జీవము గల తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభునైనా. మరి నీవు ఇచ్చినటువంటి యొక్క గొప్ప రక్షణను బట్టి మీకే స్తోత్రములు ప్రభునైనా. మరి యొక్క ప్రభు దినములోకి నా తండ్రి, వాళ్ళందరూ కూడా నీవు ప్రేమించి నడిపించిన విధానమును బట్టి వందనాలు. మరి గడిచినటువంటి యొక్క 5 మాసములు కూడా నీ యొక్క కృపగల హస్తాలు మమ్మల్ని దీవించి భద్రపరుచున్నారు. నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క కాపుదలను బట్టి మీకే స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా నా దేవునైన ప్రభా, మరి యొక్క దినములో జరగబోచున్నటువంటి నా తండ్రి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నీవే తోడుగా ఉండవు నాయన. కృపలు నా దేవనాయన. మరి పాడుచున్నటువంటి పాటల ద్వారా నీ యొక్క నామాన్ని మహిమపరచులావున, నేను ఘనపరచులావున సహాయం దయచేయి నా దేవ. ప్రభు నా తండ్రి, మరి నీ యొక్క దైవదాసుని ద్వారా మాతో సూటిగా మాట్లాడమని వేడుకుంటున్నాము. తద్వారా నా తండ్రి మా యొక్క జీవితంలో మేము సరిచేసుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా, నీకు ప్రియమైన బిడ్డలుగా మేము ఉంటూ నిన్ను పోలి నడిచేటువంటి జీవితంలో మేము ఉండడానికి వస్తున్న సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. ప్రభు నా తండ్రి, మరి ఈ యొక్క వారమంతట్లో కూడా నీ మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని నా యేసే అతిశ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకను పొందుకుంటున్నాం. ప్రియ పరలోకమున్న తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన యేసుప్రభు వారి దివ్యమైన నామం బట్టి సహోదరి సహోదరులైన మీ అందరికీ మా యొక్క శుభములు తెలియపరచుకుంటున్నాం. మొదటి పాటగా ఎర్రసంద్రమునే చీల్చిన నీకే స్తోత్రమయ్యా, ఎరుకో గోడలే కూల్చిన నీకే స్తోత్రమయ్యా అనే పాటను కలిసి పాడుకుందాం. మన జీవితంలో గాలి తుఫాన్లు పోలిన అనేకమైన సమస్యల చేత మనం కొట్టబడి ఉన్నప్పుడు మనలను ధైర్యపరిచి శక్తినిచ్చి నడిపించే గొప్ప దేవుడుగా ఉన్న ఆయనకు మనం స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క పాటలు పాడుదాం. నీకే స్తోత్రమయ్యా, ఎరికో గోడలే కూల్చిన నీకే స్తోత్రమయ్యా, ఎర్రసంద్రమునే చీల్చిన నీకే స్తోత్రమయ్యా, ఎరికో గోడలే కూల్చిన నీకే స్తోత్రమయ్యా. నుండి నీటిని ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవా నీకే స్తోత్రమయ్యా. నుండి నీటిని ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవా నీకే స్తోత్రమయ్యా. నీకే స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తుతి ఆరాధన, నీకే
కూర్చిన నీకే స్తోత్రమయా ఎరికో గోడనే కూర్చిన నీకే స్తోత్రమయా గాలి తుఫాను అలల చేత కొట్టబడి నేనున్నప్పుడు గాలి తుఫాను అలల చేత కొట్టబడి నేనున్నప్పుడు నన్ను ధైర్యపరచితివి నీ శక్తిని ఇచ్చితివి నన్ను ధైర్యపరచితివి నీ శక్తిని ఇచ్చితివి ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఎర్ర సంద్రముని చీల్చిన నీకే స్తోత్రమయా ఎరికో గోడనే కూర్చిన నీకే స్తోత్రమయా రాజులైనా యాజకునిగా నన్ను పిలచిన నా దేవా రాజులైనా యాజకునిగా నన్ను పిలచిన నా దేవా నీ శ్వాసమిచ్చితివి నీ వాణిగా నన్ను మార్చితివి నీ శ్వాసమిచ్చితివి నీ వాణిగా నన్ను మార్చితివి ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే సంద్రముని చీల్చిన నీకే స్తోత్రమయా ఎరికో గోడని కూర్చిన నీకే స్తోత్రమయా సంద్రముని చీల్చిన నీకే స్తోత్రమయా ఎరికో గోడని కూర్చిన నీకే స్తోత్రమయా కన్న నుండి నీటిని ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవా నీకే స్తోత్రమయా నుండి నీటిని ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవా నీకే స్తోత్రమయా ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే 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 రెండవ పాటగా యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి పాట పాడుకుంటూ దేవుని మనం ఆరాధిద్దాం. బహువ్యాధులు మనం సోకినప్పటికీ మనకి శాంతికరమైనప్పటికీ మనల్ని శోధకుడు శోధించినప్పటికీ మన ప్రేమను యేసు ప్రభువు మనతో మనం నడిపిస్తూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా కలిసి ఆయన ఆరాధిద్దాం. యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో
కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, మణిమాన్యాలు లేకున్నా, మనోవేదనలు వేధించిన, నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువే నా పరిహారి. నరులెల్లరూ నన్ను విడిచిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే 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 నా పరిహారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మహిమగల దేవుని పాటల ద్వారా మొదటి సర్వీస్ క్వైర్ టీము, అలాగే రెండవ సర్వీస్ క్వైర్ టీము బ్రదర్స్ పాడిన చక్కటి పాటల ద్వారా దేవుని మనం మహిమపరిచాం. దశ మనం ఆరాధన చేసుకుంటాం. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గుణగణాలను మనం గుర్తు చేసుకుని ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధన చేస్తాం. తల వంచండి. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఇంతవరకు మహిమ గల పాటల ద్వారా, జీవం గల పాటల ద్వారా
మీ నామాన్ని మహింపరచడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. మీరంతైనా నమ్మదగిన దేవుడుగా, గొప్ప దేవుడుగా, మమ్మల్ని కాచి కాపాడి నడిపించే దేవుడుగా మీరు మాకున్నారు. మీకు ఎంతో వందనాలు. ఈ యొక్క 2020 సంవత్సరం మే మాసం అంతట్లో కూడా మీరు మా పట్ల చూపిన మీ యొక్క ప్రేమంతను బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. వ్యక్తిగతంగా తండ్రి నాకు కూడా మీరు దయచేసిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. మీ యొక్క తండ్రి చలనైన రెక్కల కింద బలమైన భద్రమైన హస్తాలతో మమ్మల్ని నడిపిస్తున్నాను. మీ యొక్క కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. అవునయ్యా, మా యేసే మా పరిహారి. ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆయనే మా పరిహారిగా ఉన్నాడు. కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మా పరిహారిగా ఉన్న యేసయ్య మీకు ఎంతో వందనాలు. మీ యొక్క తండ్రి రక్షణ పాత్ర చేత పట్టుకుని మీ సన్నిధిలో సాగిలు పడుతూ మీరు మా పట్ల చేసిన ఆ ఉన్నతమైన బలియాగమును బట్టి, శిలువ కార్యాన్ని బట్టి, మీరు చిందించిన యొక్క విలువైన నిష్కళంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తని మీరిచ్చిన ఆ యొక్క ఆధిక్యతను బట్టి మీ పాస్తానికి వస్తుంటాం. మీ యొక్క సంధిలో సాగిలు పడుతూ మా యొక్క హృదయపూర్వక స్తుతి ఆరాధన, మా జిహ్వా ఫలాన్ని మీకు సమర్పిస్తుంటాను. దేవా తండ్రి, మీరు మా పోషకుడుగా, సంరక్షకుడుగా, తని మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడుగా, మా కాపరిగా తను మీరు మాకుంటూ నడిపిస్తున్నందుకే మీకు ఎంతో వందనాలు. ఇన్ని చేసిన దేవునికి ఏమి చెల్లించలేక మా యొక్క హృదయంలో ఉన్న కొద్ది స్తుతి ఆరాధన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీకే సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. లేరా, థ్యాంక్ యూ. ఇంతవరకు చక్కటి ఆరాధనలో నడిపించిన దేవునికి ఎంతో వందనాలు చేస్తుంటాను. మనం కొన్ని ప్రకటనలు చూసుకుంటాం, గమనించండి. దేవుడు తన మహా ఉన్నతమైన కృపను బట్టి మరొక నూతన మాసంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. జూన్ మాసం 7వ తారీఖున ప్రవచితమైతే నేనే ఈ రీతిగా యూట్యూబ్ లైవ్లో మిమ్మల్ని కలుసుకోవాలని, ఆయన వర్తమానాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క సర్క్యూట్ బ్రేక్ ఇంకా కొనసాగే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. మనము కొంతకాలం వరకు ఫేజ్ 1లో ఉండాలి. ఫేజ్ 1 అంటే ఇంకా మనకి మందిరంలోకి వెళ్ళి అక్కడ ఆరాధన చేసుకునే పర్మిషన్ లేదు, కానీ రికార్డింగ్ కోసం వెళ్ళొచ్చు అనేది నేను వింటున్నాను. సో ప్రవచితమైతే వచ్చే వారం నుంచి మన రికార్డింగ్ అంతా కూడా చర్చి నుండే జరగాలని ఆశపడుతున్నాను. మీరు కూడా ఆ రీతిగా ప్రార్థన చేయండి. టీసీసీ వైజాగ్ గురించి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్న ప్రియులను కూడా మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ మనం ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 12:30 వరకు సండే స్కూల్ కలిగి ఉన్నాం. అది జూమ్లో మన ప్రియులు చేస్తూ ఉన్నారు. ఈరోజు చెల్లి లత ఈ యొక్క సండే స్కూలు నడిపించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు ఇస్తుంటాను. అలాగే ప్రార్థనా సమయం కూడా మనం కలిగి ఉన్నాం. ప్రతి బుధవారం 8 గంటల నుంచి మనం ప్రార్థనా సమయాన్ని కలిగి ఉంటాం. అది కూడా జూమ్లోనే మనము కలిగి ఉంటున్నాం. అనేక మంది కూడి వస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా కూడి రావాలని, ఒకవేళ మీకు జూమ్ లింక్ కావాలంటే నాకు వాట్సాప్ ద్వారా మీ యొక్క రిక్వెస్ట్ని పంపించండి. నేను దాన్ని ఇస్తాను. ఈ సమయంలో మనము కీర్తనల గ్రంథము 29వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుంటాం. ఈ యొక్క కీర్తనల గ్రంథం 29వ అధ్యాయాన్ని చదవటానికి చెల్లి పవిత్ర, ఎవరంటే తమ్ముడు ప్రవీణ్ సతీమణి గారు, చెల్లి పవిత్ర మరియు తమ్ముడు ప్రవీణ్, వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క కీర్తనలు 29వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతారు. మీరందరూ కూడా మీ బైబిల్ తీసి సిద్ధంగా ఉండి వారితో పాటు ఏకీవించవలసిందిగా ప్రభుపేట పని చేస్తుంటారు. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనములు. కీర్తనలు 29వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరంగా
చదువుకుందాం. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపరుడి. యెహోవా స్వరము మహాజలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. చివరిది అందరం కలిసి మనం చదువుకుందాం. యెహోవా ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. ఆమేన్. ఇటు కొద్ది వాక్యం చదివినాక దేవుడు మనందరి ఆత్మను నిమిత్తమై దీవించును గాక. దయచేసి మనం ఇప్పుడు మన బైబిల్స్ని కుడి హస్తాలతో ఎత్తి చూపిస్తాం. ఈ సమయంలో మనం బైబిల్ పల్లవి పాడుకుంటాం. దయచేసి మీరందరూ కూడా మీ మీ బైబిల్స్ను కుడి హస్తాలతో ఎత్తి చూపించండి. మనము బైబిల్ పల్లవి పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పద్ధతిగా చదివిన తమ్ముడు పాషం ప్రవీణ్, చెల్లి పవిత్రకి నా యొక్క హృదయపూర్వకందనాలు. దయచేసి మనం వర్తమానానికి వెళ్తాం. గత వారం చెప్పుకున్న రీతిగా ఈరోజు కూడా మనము క్రైస్తవ జీవితము, ఆచరణాత్మక క్రైస్తవ జీవితం గురించి మనం చూసుకుంటా ఉన్నాం. సో అదే భాగాన్ని మనం కొనసాగించాలని ఆశపడుతుంటున్నాను. ఈ యొక్క భాగంలో మనము గత వారము క్రైస్తవ జీవితం అనేది పూలబాట కాదు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలు అన్నీ కలిసి మిళితమైందే అని మనం చూసుకున్నాం. దాంట్లో భాగంగానే పరీక్ష పరిశోధనలు, శ్రమలు, నిందలు, అవమానములు, ఈ యొక్క 2 పాయింట్స్ మనం గత వారం చూసుకున్నాం. అయితే ఈరోజు ప్రతికూల పరిస్థితులు అనే అంశం చూసుకోవాలని ఆశపడుతున్నాను. అది టీసీజీసీ ప్రారంభించిన తొలి దినాలు, లేదంటే
మొదటి యానివర్సరీ జరుపుకున్న తర్వాత చర్చి ప్రారంభించాం. దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చి కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ద్వారా దేవుడు ప్రత్యేకంగా మాట్లాడి దర్శించి ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా మందిరాన్ని లేదంటే చర్చిని ప్రారంభించడం జరిగింది. తెలుగు క్రిస్టియన్ గాస్పుల్ చర్చ్. ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక ప్రతికూల పరిస్థితిని నేను నా కుటుంబం ఎదుర్కోవాల్సి వచ్చింది. అదేంటంటే అప్పుడే జెసికా పుట్టింది. నెలల బేబీ. ఆ సమయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రూమ్ రెంట్ కట్టాలి, టెలిఫోన్ బిల్లు కట్టాలి, పియూబీ బిల్స్ అంటే కరెంటు, వాటరు, దానికి సంబంధించిన బిల్లు కట్టాలి, టీసీసీ కోసం బస్సులు వేసాం, ఆ యొక్క బస్సుల బిల్లు కూడా కట్టాలి. ఆ పరిస్థితుల్లో ఏంటి దేవా, ఏంటి ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు? నీ మాట ప్రకారమే ఈ యొక్క తెలుగు క్రిస్టియన్ గాస్పుల్ చర్చ్ ప్రారంభించాం కదా, మీ యొక్క సన్నిధిలో కనిపెట్టి మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే దీన్ని ప్రారంభించాం. అయ్యా మా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది. చెప్పాను కదా, జెసికా చిన్న పాప, తనకు పాల డబ్బాలు కొనటానికి కూడా మా దగ్గర పైసలు లేకుండా పరిస్థితి. ఒకానొక రోజు శుక్రవారం రోజున తలస్నానం చేసుకుని ఏవైతే నేను కట్టవలసిన బిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచం మీద పరిచి, టెలిఫోన్ బిల్లు, పియూబీ బిల్లు, ఈ యొక్క బస్సుల బిల్లు, ఇవన్నీ కూడా అట్లా పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. పాస్టర్ జేసన్ గారు అంటారు, పాస్టర్ జేకబ్ హ్యాస్ సెండ్ ఏ నీ మెయిల్, అంటే మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవుని ఒక మెయిల్ పంపించాడు. అయ్యా నా ముందున్న పరిస్థితి ఇది. చిన్నపాప జెసికా కూడా పాల డబ్బాలు కొనే పరిస్థితి లేదు మాకు, నీవే మా దిక్కు, నీవే మా ఆధారం అని ఎంతో భారంగా ప్రార్థన చేశాను. శనివారం గడిచిపోయింది. ఆదివారం యథావిధిగా 360 డనియన్ రోడ్లో మన ఎక్కడైతే ప్రారంభించామో బేస్మెంట్లో ఆరాధన నడుస్తుందండి. నేను వాక్య పరిచర్య చేస్తా ఉన్నాను. గాస్పుల్ లైట్ క్రిస్టియన్ చర్చ్ డీకన్ గారైన ఆ యొక్క ఫైనాన్స్ చూసుకునే డీకన్ గారు కిందకు వచ్చారు, బేస్మెంట్లోకి వచ్చారు. వచ్చి ఒకసారి వస్తారా అన్నారు.
వాక్య పరిచర్య మధ్యలో, కానీ ఆయన ఏమి అర్జెంట్ మ్యాటరో తెలీదు. సరే ఒక్క నిమిషం ఆగండి అని అట్లా ఆయన దగ్గరికి వెళ్ళాను, డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా తన జేబులోంచి ఒక కవర్ తీసి నా చేతిలో పెట్టి, గాస్పుల్ లైట్ క్రిస్టియన్ చర్చ్ మెంబర్ ఎవరో నీకు లవ్ గిఫ్ట్గా ఇమ్మన్నారు అని చేతులు పెట్టి వెళ్ళిపోయారు. సరే ఆరాధన ముగిసిందండి. ఆ యొక్క ప్యాకెట్ నా జేబులో ఉన్నాను కూడా సంగతి మర్చిపోయాను. ఇంటికి వెళ్ళి ఆ యొక్క కవరు ఓపెన్ చేశాను. ఎంత ఉందో తెలుసా? హార్డ్ క్యాష్ $1,870 దాంట్లో ఉంది. వింతగా ఉంది కదా. ఎవరన్నా ఇస్తే $1,000 ఇస్తారు, మహా అంటే $1,500 ఇస్తారు, ఇంకొంచెం ఎక్కువ అంటే $2,000 ఇస్తారండి. ఏంటదండి? $1,870 ఏంటి? నేను సేవిస్తున్న నా యేసయ్య నాకు ఏది అవసరమో దానిని ఆ రోజు నాకు ఆయన సప్లై చేశాడు. ఎస్, నేను తర్వాత ఏ బిల్స్ అయితే నేను మంచం మీద పెట్టి, అయ్యా ఇదిగో ఇవి నా ముందున్నాయి, నేను కట్టవలసిన బిల్స్ ఇవి అని నేను పంపించానే ఈమెయిల్, ఆ అమౌంట్ $1,870. హల్లెలూయా. ఎస్, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, అలవి కాని పరిస్థితులు వచ్చినప్పుడు, తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఎవరి వైపు తిరగాలో వాళ్ళ వైపే మనం తిరగబద్దులమై ఉన్నాం. కానీ భక్తుడు అంటాడు, కొండల వైపు నా కన్నులు ఎత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వలనే నాకు సహాయం. ఇప్పటికీ నేను మర్చిపోలేదండి ఇటువంటి కోకొల్లలు. ఇది మచ్చుకు మీకు ఒక 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 సంఘటన మీకు చెప్పాను. తెలుగు క్రిస్టియన్ గాస్పుల్ చర్చి ఆ యొక్క చరిత్ర పుటల్లో ఇటువంటి కోకొల్లలు దేవుడు ఇచ్చాడు. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఇది ఒక్క పరిస్థితి ఎందుకో మీకు వివరించాలి. ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనకు సహాయకుడుగా, మన అండగా, మన బండగా, కోటగా, ఆశ్రయదుర్గముగా ఏ రీతిగా ఉంటాడు అనే దానికి నేను సజీవ సాక్షిని. తెలుగు క్రిస్టియన్ గాస్పుల్ చర్చ్ సజీవ సాక్షి. లేదా ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎందుకు వస్తాయి? దేవుడు ఎందుకు ప్రతికూల పరిస్థితుల్ని మన జీవితాల్లో అనుమతిస్తాడు? ఎందుచేత మనం వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది? కొన్ని అంశాలు బైబిల్లోంచి మనం తీసుకుని క్లుప్తంగా వాటి గురించి మనం ధ్యానిద్దాం. మీరు కనుక 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము, ఈ యొక్క కాలంలో ఎక్కువగా మీరు ఈ విషయం గురించే వింటున్నారు. ఎందుకంటే కరోనా ఇంకా ప్రపంచాన్ని అతలాకుతం చేస్తూనే ఉంది. మరణ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి విపరీతంగా. ప్రజలందరూ భయభ్రాంతులు గురవుతున్నారు. లాక్డౌన్ మీద లాక్డౌన్, లాక్డౌన్ మీద లాక్డౌన్. ఇప్పుడు ఇండియాలో చూస్తే లాక్డౌన్ 5 అంట. అంటే 5వసారి
లాక్డౌన్ని పొడిగించి జూన్ 30 వరకు లాక్డౌన్ని పొడిగించారు. అది ఏంటి? వైరస్, కరోనా వైరస్ని బట్టి ఈ యొక్క విపత్తుకరమైన పరిస్థితి. ఇది అనుకుంటాను ఉండగా మీరు చూసినట్టయితే వాట్సాప్లో అక్కడక్కడ మిడతల దండు ఇదో అక్కడెక్కడో సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ అయిందంట, అక్కడి నుంచి అట్లా దుబాయ్ వచ్చిందంట, మిడిల్ ఈస్ట్ వచ్చిందంట, ఆ దండు పాకిస్తాన్లో ప్రవేశించిందంట, అక్కడి నుంచి రాజస్థాన్కి వచ్చిందంట, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చేసిందంట. వింటలా మనం? నేనే పంపించాను కదా మీకు కూడా చాలామందికి మిడతల దండు. ఇక్కడ చూడండి, దేవుడు అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచ్చినారు. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కాని నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. ఏంటంట? ఒకవేళ వాన కురియకుండా వర్షాభావం చేత కరువు కాటకాలు సంభవించినప్పుడే కానీ దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, ఈ 3 కూడా మనం చూస్తున్నాం. కరోనాతో ఇంకా తేరుకోలేని తెప్పరలేని పరిస్థితులు ఉన్నప్పుడే ఇప్పుడు మిడతలు వచ్చేసినాయి. ఏం చేయాలి? వాటిని నిలవరించాలంటే సైంటిస్టులకే అంతుపట్టని అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలామంది అంటున్నారు. నా ప్రియమైన సోదరులారా, ఈ ప్రతికూల పరిస్థితులు, కొన్ని విపత్కరమైన పరిస్థితులు దేవుడే అనుమతిస్తాడు. వాటి ద్వారా ఆత్మీయంగా మనం ఏమి నేర్చుకోవాలి? ఇక్కడ మనం చూస్తే దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ యొక్క పరిస్థితిని మనం చూస్తే ఇశ్రాయేలును వివిధ పరిస్థితులకు దేవుడు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. మీరు కనుక న్యాయాధిపతుల గ్రంథం చూస్తే ఆయన అనేక పర్యాయాలు వారు ఎప్పుడైతే చెడు మార్గంలో నడిచారో వారిని వేరే రాజులకి వేరే బానిసలుగా వారిని అప్పగించడం, చెరకు అప్పగించడం, తర్వాత వాళ్ళు మొరబెట్టుకున్నప్పుడు మళ్ళీ ఎవరో ఒకరిని న్యాయాధిపతులు లేపి వాళ్ళని విడిపించడం, ఇవి మనం న్యాయాధిపతుల గ్రంథం నిండా కూడా మనం ఇదే చూస్తాం. దాని తర్వాత అనేకమైన పర్యాయాలు అనేక రీతులుగా వీటన్నిటి కూడా చూస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో యోసేపు ఎదుర్కొనిన ప్రతికూల పరిస్థితులు ఇంకా ఎవరు కూడా ఎదుర్కొని ఉండరు అని నేను అనుకుంటున్నాను. గమనించండి, ఆదికాండము 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు, అంటే 13 అధ్యాయాలు యోసేపు జీవితం గురించి రాయబడింది. ఈ 13 అధ్యాయాలలో యోసేపు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళాడో, ఎందుకు దేవుడు అనుమతించాడో, వీటన్నిటి కూడా చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. కొన్నిసార్లు ఈ యొక్క చిన్న పరిస్థితులు వచ్చినప్పుడే, దేవా నువ్వు ఉన్నావా, అయ్యా నన్ను పట్టించుకుంటున్నావా, నేను నీ బిడ్డనని నీకు తెలుసా అని మనం అప్పుడప్పుడు ఆయనకి గుర్తు చేస్తూ ఉంటాం. కానీ యోసేపు జీవితంలో చూడండి, 17 సంవత్సరాలు
వయసు ఉన్నప్పుడు తనకి ఒక 2 కళలు కన్నాడు. సూపర్ డూపర్ కళలు అనుకున్నాడు. అసలు ఆ కళలు ఎంత విచిత్రంగా ఉంటాయో. ఆ 2 కళలు చూస్తే మనం ఆదికాండము 37వ అధ్యాయము 1వ వచనంలో ఆయన వయస్సు మనకు కనబడుతుంది. యోసేపు 17 సంవత్సరాల వయస్సు వాడు అని మనం అక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఆయన టీనేజ్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన కళ్ళ కన్నాడు. ఒక 2 కళలు కన్నాడు. ఒకటేమో సూర్యుడు చంద్రుడు, అంటే యాకోబు తండ్రి తల్లి, తర్వాత మిగతా 12 నక్షత్రాలు కూడా ఈ యొక్క ఒక్క నక్షత్రానికి సాగిలిపడినట్టుగా, అలాగే ఈ యొక్క పొలంలో ఉన్న పనలు అన్నీ కూడా తనకు సాగిలిపడినట్టుగా ఈ 2 కళలు. కళలైతే 2 కానీ భావం ఒకటే. దేవుడు యోసేపును హెచ్చించబోతున్న పరిస్థితులు యోసేపుకు బహు స్పష్టంగా దేవుడు చూపించాడు. అప్పుడే దేవుడు కళల భావం చెప్పే ఆ యొక్క మంచి ఆ వరాన్ని యోసేపుకు దేవుడు ఇచ్చాడు. తెల్లారు లేచి అందరితో చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్న సమయంలో వాళ్ళ అన్నలకి ఒకలాంటి ద్వేషం వచ్చిందండి, పగ. ఇది ఎట్లుండ కనుక ఏదో మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు వాళ్ళ తండ్రి అయిన యాకోబు ఆయనకి విచిత్రమైన అంగీ కుట్టించాడంట. ఇక అది అగ్గికి ఆజ్యం వచ్చినట్టుగా వీళ్ళ యొక్క అసూయను, ద్వేషాన్ని, పగను ఇంకా పెంచేసింది. ఏమండి, కలల కంఠం తప్పు కాదు, దేవుడే ఆయనకి దర్శనాన్ని ఇచ్చాడు. అది చెప్పేసుకున్నాడు. తర్వాత వాళ్ళ తండ్రి అవసాన కాలంలో ఏదంటే తన ఎంతో ప్రేమించిన ఆ యొక్క లాస్ట్ చివరి కరసారిగా పుట్టిన కుమారుడు అని చెప్పి ప్రేమించి తనకి విచిత్రమైన అంగీ కుట్టించాడు. అది కూడా ట్రిగర్ అయింది. ఇప్పుడు యోసేపు మీద పీకల దాకా కోపం పెట్టుకున్నారు వాళ్ళు అన్నలు, 11 మంది అన్నలు. సరే, ఒకానొక దినాన అన్నలను చూసిరామని యాకోబు పంపించాడు. ఇదే అదునుగా చూసి దూరం నుంచి వాళ్ళు చూశారు. ఇదిగో రే, కళ్ళగానే వాడు వస్తున్నాడు రా, ఇదిగో మన మీద తండ్రితో చెప్పే అన్ని విషయాలు చేరవేసేదానికి వాడు వస్తున్నాడు రా అని చెప్పి అందరూ కూడబలుకుని ఆయన్ని ఒక గోతులోనికి చూశారు. మీరు గమనించండి, దేవుడు ఒక చక్కటి కళ ఇచ్చాడు. మీకు ఒక పదోన్నత వస్తుందనో, లేదంటే మీ యొక్క కుటుంబము ఆశీర్వదించబడుతుందనో, లేదంటే మీరు వేరే దేశానికి మైగ్రేట్ అవుతారనో, లేదంటే ఇంకో రీతిగా దేవుడు మీకు దర్శనాన్ని ఇచ్చాడు. కళల రూపంలో మీకు కొన్ని విషయాలు చెప్పాడు అనుకుందాం. ఇంక మీ యొక్క దృష్టి అంతా కూడా దాని మీదే. తెల్లారి బైబిల్ చదివితే దేవుడు నన్ను ఎప్పుడు ప్రమోషన్ ఇస్తాడు, నాకు ఎప్పుడు ఆశ్రయిస్తాడు, ఎప్పుడు ఆ దేశానికి తీసుకెళ్తాడు, ఏ ఉంటాయి కదా మనకి. నేను అనుకోవటం ఈ యొక్క యవనస్తుడు యోసేపు కూడా అనుకుంటుండొచ్చు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, చక్కటి 2 కళలు, 1 కాదు 2 కాదు, అంటే 2 అని కనుక 2 సార్లు చెప్పటం, 2 కళలు రావటం అంటే అర్థం ఏంటంటే దాన్ని తప్పక నేను చేస్తాను అని దేవుడు చెప్పడం అనమాట. బల్లగుద్దినట్టు కన్ఫర్మ్, డబుల్ కన్ఫర్మ్ అంటే చూసారా, కన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం చూస్తే యోసేపు ఆ యొక్క గోతులోనికి తోయబడ్డాడు. ఎంతో వేదన, బాధ, చీకు, చింత. దేవుడేమో నాకు అటువంటి కాలు ఇచ్చాడు, ఇప్పుడు నేను చూస్తే గోతులో ఉన్నాను. తన హృదయం అంతా కూడా తల్లడిల్లిపోయిన పరిస్థితిగా ఉండవచ్చు. ఎంత ప్రతికూలమైన పరిస్థితి చెప్పండి. చెప్పింది ఒకటి, ఇక్కడ అయ్యేది ఒకటి. చూసిన దర్శనం ఒకటి, ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితి వేరే.
సరే, దాని తర్వాత మళ్ళీ కూడబలుక్కున్నారండి. ఎందుకు ఆయన అక్కడ ఉట్టిగా వదిలేస్తే ఏంటి, ఈ యొక్క వ్యాపారాలకు అమ్మేస్తే మనకు కొంచెం డబ్బు వస్తుందని చెప్పి పైకి లాగి అటుగా వెళ్తున్న వర్తకులకి యోసేపుని అమ్మేశారు. బానిసగా అమ్మేశారండి. సొంత తమ్ముడిని, రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడిని బానిసగా అమ్మేశారు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఆ దినాల్లో బానిస అంటే ఎంతో నికృష్టమైన జీవితం. నా అన్న వాళ్ళని చూసేదానికి, వాళ్ళని కలుసుకునేదానికి, వారితో మాట్లాడేదానికి, సంభాషించేదానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇంకంతే, మర్చిపోవటమే. ఎటువంటి సంబంధం ఉండదు. ఎంత వేదన, బాధ యోసేపు అనుభవించి ఉంటాడు. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఐగుప్తుకి తీసుకెళ్తున్నారు. వాళ్ళు కాలినడకనే వెళ్ళాలి. వాళ్ళు ఏదో ఒంటెల మీదో గాడిదల మీదో వాళ్ళు వెళ్తే, ఈ యొక్క బానిసలు కాళ్ళు చేతులు కట్టేసి ఆ యొక్క నడక మీద వెళ్ళాలి. ఆ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యోసేపు ఎంత వేదన, బాధ అనిపించుంటాడు. ఏంటి పరిస్థితులు? నేను ఎంతో భక్తిగా ఉన్నానే, నా తండ్రికి నేను ఎంతో విధేయుడిగా ఉన్నానే, నా తండ్రి నన్ను ఎంతో ప్రేమించాడే, ఇప్పుడు చూడు ఈ పరిస్థితి ఏంటి? సరే, అక్కడ తీసుకెళ్ళి ఫరో యొక్క దేహ సంరక్షకుడైన పొతిఫర్కు వాళ్ళు అమ్మేశారు. ఆడ వర్తకులు కదండి, ఇక్కడ కొంటారు, అక్కడ అమ్ముతారు, అక్కడ కొంటారు, ఇక్కడికి అమ్ముతారు. అట్లానే ఈ యొక్క బానిసను తీసుకెళ్ళి అక్కడ అమ్మేశారు. ఆ పొతిఫర్ ఇంట్లో యోసేపు ఉన్నాడండి. అక్కడ కనుక మీరు ఆదికాండంలో మీరు కనుక చదివితే ఎంత ధన్యకరమైన వచనాలు అక్కడ యోసేపు గురించి రాయబడినాయో మీరు అక్కడ చూడొచ్చు. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను చూడండి. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. గమనించారా? మనం అనుకోవచ్చు పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నాయి, అన్నీ కూడా వ్యతిరేక దిశలో నన్ను వెంటాడుతున్నాయి, ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది, ఒకటి తలిస్తే ఇంకోటి వ్యతిరేకంగా వస్తుంది అని మనం అనుకోవచ్చు. కానీ యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడంటండి. 39వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి తోడయుండెననియు అంటే మూడో వ్యక్తి చూస్తున్నాడు. యోసేపు యొక్క యజమానుడు పొతిఫరు యోసేపుని గమనిస్తున్నాడు. యెహోవా నిశ్చయముగా ఇతనికి తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు అతని మీద కటాక్షము కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతను నియమించి అతనిని కలిగినదంతయు అతనికి అప్పగించాను. దేవుడు అక్కడ హెచ్చించాడు. ఓకే, బానిసగానే ఉన్నాడు. ఇది కాదు తను కలిగిన కళ, ఈ పరిస్థితి కాదు. ఏదో ఒక ఇంట్లో బానిసగా ఉంటూ లేదంటే పని మనిషిగా ఉంటూ ఈ యొక్క హెచ్చించినప్పటికీ అది కాదు ఆ యొక్క కలభావం. గమనించారా? ఇంకా కూడా ప్రతికూల పరిస్థితుల్లోనే ఉన్నాడు. తను అనుకున్నది అనుకున్నట్టు జరగట్లా. కానీ యోసేపు దేవునితో నడిచిన వాడుకున్నాడు. యోసేపు దేవుని ఎక్కడా కూడా
దూషించినట్టుగా ద్వేషించినట్టుగా మనకు కనపడదు. ఇంకొంచెం ముందుకెళ్తే అవసరం వస్తుంది, అది ఆపేసి. అనుకోని పరిస్థితులు ఎదురైనవి. ఈ యొక్క పని చేసుకుంటూ ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఫస్ట్ కిందది. అనుకోని పరిస్థితి ఏంటి? ఆ యొక్క పొతీఫర్ భార్య అకారణముగా నింద వేసింది. బాలుడు యవనస్తుడు ఉన్నాడు, యవన ప్రాయం ఉన్నాడు, బహురూపవంతుడు. అక్కడ పాపంలో పడకుండా తను తాను కాపాడుకునే దానికి తన పై వస్త్రాన్ని విడిచి పారిపోయాడు. అదే ఆమెకు సాక్ష్య రూపంగా నిలిచింది. దానితో అపనింద వేసింది. తద్వారా చక్కగా నడుస్తుంది, దేవుడు నన్ను హెచ్చించి ఇప్పుడు ఈ యొక్క గృహానికి విచారణకర్తగా పెట్టి అందరిలో ఉంచాడు అని అనుకుంటా ఉన్న పరిస్థితుల్లో అనుకోని ఉపద్రవం, అనుకోని పరిస్థితి, ప్రతికూల పరిస్థితి తనకెదురైంది. ఇప్పుడు న్యాయ విచారణ ఎదుర్కొన్నాడు. ఎందుకు అట్లా చేశావు? నిన్ను నమ్మి నేను నా ఇంటి మీద మొత్తం మీద నిన్ను నియమిస్తే ఇదా నువ్వు చేసేది? లేదండి, నేను అటువంటి వాడిని కాదు. మరి ఇదేంటి? నీ పై వస్త్రము ఎందుకు నా భార్య చేతిలోకి వచ్చింది? గమనించారా? ఆయన రాజు దేహ సంరక్షకుడు, అంటే బాడీ గార్డ్స్కి ఆయన అధికారి. ఆయన తలుచుకుంటే ఉందండి, తీసుకెళ్ళి జైల్లో వేశాడు. జైల్లో వేస్తే అక్కడ కూడా పరిస్థితులు మీరు గమనించండి ఎట్లా ఉన్నాయో. ఆ పరిస్థితులు కూడా అక్కడ కూడా దేవుడు ఆయనతో తోడుగా ఉన్నాడంట. మనం కనుక బైబిల్లో చదివితే అక్కడ కూడా, జైల్లో కూడా, చెరసాల్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యోసేపు ఏ పరిస్థితుల్లో కూడా, ఏ విధంగా కూడా దేవుణ్ణి అనుమానించినట్టుగా కానీ, ద్వేషించినట్టుగా కానీ, ఆయన మీద సడిగినట్టుగా, గొణిగినట్టుగా మనం చూడం. అన్నీ కూడా దేవునికి అప్పగించాడు. అక్కడ ఉన్నప్పుడు 2 కళ్ళు వచ్చినాయండి, పానదాయకుడికి, భక్ష్యదాయకుడికి. తెల్లారులేసి నెత్తిపెట్టి కూర్చున్నారు. ఏంటి అట్టున్నారు అంటే వాళ్ళు చెప్పారు, మాకు కళ్ళు వచ్చినాయి, మాకేం అర్థం కావట్లేదు అంటే ఆ 2 కళ్ళ భావం చెప్పాడు. ఆ యొక్క పానదాయకుడు, ఇదిగో రేపు నువ్వు రాజుగారికి కప్పు అందిస్తావు. భక్ష్యదాయకుడా, ఇంక 3 రోజుల్లో నువ్వు నీ ఉద్యోగాన్ని కోల్పోతావు, నీ యొక్క జీవితాన్ని కోల్పోతావు అని చెప్పాడు. అలానే జరిగింది. ఆ పానదాయకుడికి చెప్పాడు, రే బాబు నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, రాజు దగ్గరికి వెళ్తున్నావు కదా, ఇక్కడ నేను ఎట్లున్నానో నీకు తెలుసు, మనం ఎట్లా నడుచుకున్నామో, నా పరిస్థితులు ఏంటో, నేను ఏ తప్పు చేయలేదు, నేను అకారణముగా ఈ జైల్లోకి వచ్చి పడ్డాను అని నీకు నా సాక్ష్యాన్ని చెప్పాను కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకో, బయటికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బయటికి తీసుకొచ్చేదానికి ట్రై చేయి అని చెప్పి పంపించాడండి. ఆడు 2 సంవత్సరాలు మర్చిపోయాడంట. 2 సంవత్సరాలు మర్చిపోయాడు, టోటల్గా మర్చిపోయాడు. చెప్పాలంటే, ఇంకో రకం చెప్పాలంటే, అదే ఆ రాజు కనుక కల రాకపోతే అసలు మర్చిపోయాడు. కానీ దేవుని యొక్క మహాన్నతమైన కృపను బట్టి ఆ పరిస్థితి గమనించండి. అంటే ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. అరే వీడు వెళ్ళాడే, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు
కప్పు అందించేటప్పుడు గుర్తొస్తుందని, ఒరే ఈ కప్పు అందిస్తాను అని నాకు కల భావం చెప్పాడు, ఒక రిక్వెస్ట్ చేశాడు నన్ను జ్ఞాపకం చేసుకొని, అవకాశం ఉన్నప్పుడు చూద్దాంలే అనేది వీడికి గుర్తొస్తుందని పాపం రోజు వెంబడి రోజు ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఈ ప్రతికూల పరిస్థితులు గమనించండి, 2 సంవత్సరాల వరకు సాగదీశాడు, కొనసాగించబడ్డాయి. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. ఆ పరిస్థితి ఒక్కసారి మీరు గమనించండి ఎట్లా ఉంటుందో. అయిపోయిందిరా బాబు, రేపే ప్రమోషన్ వచ్చేస్తుంది, లేదంటే రేపే ఇంకొకటి ఏదో మనకి ఇది వస్తుంది అని మనం ఆశగా ఎదురు చూస్తున్న టైంలో అది డే బై డే రోజు తర్వాత రోజు అది వెనక్కి వెళ్తా ఉందనుకోండి, ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? బీపీలు రేజ్ అయిపోవు, లేదంటే ఇంకా అసలు తట్టుకోలేని పరిస్థితులు రావు, చిరాకు రాదు, విసుగు రాదు. నో, యోసేపు జీవితంలో అటుదండి మనం చూడం. ఓపికతో కనిపెట్టాడు. చీట్లు పంపలా, ఒరే అబ్బాయి పానదాయకుడా, నీకు చెప్పాను కదరా కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకోమని అని. ఇక మనమైతే చిట్టీలు, అర్జీలు, రిక్వెస్ట్లు, రికమెండేషన్లు ఎన్ని పంపుతామో ఎన్ని ప్రార్థన రిక్వెస్ట్లు. జాకబన్నా ప్రార్థన చేయి, మా బాస్ చెప్పాడు నీకు వచ్చే నెలలో ఒక $4 పెంచుతానని. అన్న ఇప్పుడు 3 నెలలు అయిపోయింది పెంచలేదన్నా, అన్న ప్లీజ్ ప్రార్థన చేయి అన్న, నాకు ఓటీలు లేవన్నా, మా యొక్క ఫోర్మెన్ నాకు ఓటీలు ఇస్తానని ప్రామిస్ చేశాడన్నా, అందుకే నన్ను ఎండలో ఆ యొక్క పనిలో పెట్టి ఆ యొక్క ప్రాజెక్టుకి పంపించాడు అన్న, చూడు మోసం చేశాడు, నా ప్రార్థన చేయన్నా. రావు రిక్వెస్ట్లు, రికమెండేషన్లు పంపం. నో, యోసేపు నథింగ్. ఓపికతో దేవుడు అనుమతించిన కొలది ఒకటే, యోసేపుకి తెలిసింది ఒకటే, నా దేవుడు తన సొంత సమయంలో నన్ను హెచ్చించగల సమర్థుడు అనేది మాత్రమే యోసేపుకు తెలుసు. ఏ పరిస్థితి వచ్చినా, ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా అన్నిటిని ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాడు యోసేపు. అందుకే మీకు చెప్పాను, యోసేపు జీవితంలో వచ్చిన ప్రతికూల పరిస్థితులు ఇంకా ఎక్కడ ఎవరికి కూడా రాలేదేమో. చివరికి రాజుగారికి ఒక కళ వచ్చిందండి. ఆయనకు 2 కళలు వచ్చినాయి. అందుకే నేను ఆ యొక్క డిసాబిలిటీ ట్రైనింగ్లో చెప్తూ ఉంటాను, యోసేపు జీవితాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే 6 కళల జీవితం. యోసేపు జీవితం 6 కళల జీవితం. ఈ యొక్క 6 కళలను కనుక మీరు గుర్తుపెట్టుకుంటే యోసేపు జీవితం అంతా మీకు ఇంకా గుర్తుండిపోద్ది అనమాట. 2 కళలేమో తనకు వచ్చిన కళలు, 2 కళలేమో జైల్లో ఉన్నప్పుడు, ఆ చెరసాల్లో ఉన్నప్పుడు పానదాయకుడికి ఆ భక్షదాయకుడికి వచ్చిన 2 కళలు, ఇంకొక 2 కళలు రాజుకు వచ్చినాయి. రాజుకు వచ్చిన 2 కళలు కూడా కళలు వేరు కానీ అర్థాలు ఒకటే. అక్కడ కూడా యోసేపు చాలా ఖచ్చితంగా చెప్తాడు, రాజా ఇదిగో 2 కళలు ఎందుకు ఇచ్చాడంటే అది ఖచ్చితంగా వచ్చి తీరుద్ది కాబట్టి దేవుడు నీకు 2 కళలు ఇచ్చాడు అని చెప్తాడు. సో గమనించండి, అప్పుడు గుర్తొచ్చింది ఆ పానదాయకుడికి. రాజేమో ఆ కళల భావం తెలియక పచారులు చేస్తున్నాడు. అసలు ఏంటి ఈ కళల అర్థం ఏంటి, అసలు నాకేం అర్థం కాదు, అంతుపట్టట్లేదు అని ఆ టైంలో పానదాయకుడికి జ్ఞాపకం వచ్చింది. అరే మర్చిపోయానే, ఉన్నాడు కదా ఒక వ్యక్తి కళ్ళ భావం చెప్పే వ్యక్తి అని రాజు దగ్గర వినిపించాడు. అప్పుడు యోసేపు రాజు దగ్గరికి తీసుకురాబడ్డాడు. గమనించండి, 30 సంవత్సరాల వయసులో యోసేపు ఆ యొక్క ఈజిప్ట్ దేశానికి ప్రధానిగా అయ్యాడు. ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనంలో దాన్ని మనం చూస్తాం. చదవండి. ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తాం.
యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. గమనించారా? 37వ అధ్యాయంలో చూసాం. యోసేపు 17 సంవత్సరాలప్పుడు కళ్ళొచ్చింది, 2 కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు యోసేపుకు 30 సంవత్సరాలప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశం మీద దేశ ప్రధానిగా నియమించబడ్డాడు. అయితే ఆ కళ భావం నెరవేరిందా అంటే నో, ఇంకా నెరవేరల. దానికి మనం గనక వేసుకుంటే ఒక 7 సంవత్సరాలు ఇది పంట బాగా పండే ఆ 7 సంవత్సరాలు సమృద్ధిగా పండే ఆ చక్కటి పనలు, లేదంటే బలిసిన ఆ ఆవులు ఉన్నాయి చూసారా, ఆ 7 సంవత్సరాలకి సాదృశ్యం. అంటే ఆ కళాభావంలో చెప్పిన విషయాలు. సో ఈ 7 సంవత్సరాలు అయిపోయినాయి. అంటే 30 + 7 37. తర్వాత కరువు వచ్చింది, తట్టుకోలేని కరువు. ఆ మిగిలిన ఆ 7 ఉన్నది సరే, బక్క చిక్కిపోయిన ఆవులు, ఆ యొక్క ఎండిపోయిన ఆ పనలు, అవి నెక్స్ట్ 7. అయితే ఈ యొక్క ఆ సమయంలో తన అన్నలు యోసేపు దగ్గరికి వచ్చారండి. యోసేపు దగ్గరికి వచ్చి ఆ యొక్క యోసేపు మీకు తెలుసు ఎంత రకాలుగా ఈ దినాల్లో మనం చూస్తున్న యొక్క గోడౌన్లను చూసారా, ఆ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్ అన్నీ కూడా యోసేపు చలవే. ఆయన ఇచ్చిన యొక్క ఐడియా ద్వారానే ఇప్పుడు మనం అందరం కూడా కట్టుకుని ఆ ఆహార ధాన్యాలు నిల్వించుకుంటున్నాం. ఆ యొక్క ఈ మధ్య ఇంకా కొంచెం టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయింది, పెరిగింది కాబట్టి రిఫ్రిజిరేటర్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు పచ్చి కూరలు, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కూడా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ముందు ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు. అవి కూడా వచ్చేసినాయి ఇప్పుడు, కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులు కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా యోసేపు సలవా, ఆయన ఇచ్చిన ఐడియాలే. సో కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో యోసేపు అక్కడ ఉన్నప్పుడు తన అన్నలు 37 లేదంటే 38 సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చారు ఐగుప్తు దేశానికి. మీకు ఆ కథ అంతా తెలుసు. పాపం వాళ్ళని చూసి తట్టుకోలేకపోయాడు, లోపలికి వెళ్ళి ఎక్కెక్కి ఏడిచాడు. అంటే దగ్గర ఏమంటారు 17 సంవత్సరాలప్పుడు తను అన్నలను విడిచిపెట్టిన తర్వాత మరలా ఇప్పుడు అంటే అదొక 13, తర్వాత ఇదొక 7, 20 సంవత్సరాల తర్వాత 21 సంవత్సరాల తర్వాత అన్నను కలుసుకున్నాడు. ఆ సమయంలో మీకు అక్కడ జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. వారు సాగిలపడ్డారు. 17 సంవత్సరాల్లో కలొచ్చింది చూసారా, ఆ పనలు సాగిలపడడం 21 సంవత్సరం తర్వాత, మేబీ 22 సంవత్సరాల తర్వాత దేవుడు దాన్ని అనుమతించాడు. ఆ కళను సార్థకం చేశాడు. అంటే మనం గనక ఎట్లుంటామంటే ఇక అది రేపే జరిగిపోవాలి, నెక్స్ట్ మినిట్లో జరిగిపోవాలి, ఇంకా మనం అనుకున్నప్పుడు జరిగిపోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యోసేపు జీవితంలో 22 సంవత్సరాలు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నాడు. చక్కటి కళ్ళు ఇచ్చాడు దేవుడు, నో డౌట్. కానీ అవి నెరవేరటానికి 22 సంవత్సరాలు యోసేపు వెయిట్ చేశాడు. సో కాబట్టి నా ప్రియమైన దైవజనాంగమా, దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తున్నప్పుడు వాటిని మనం ఒప్పుకోవాలి. ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడో, తద్వారా ఆయన నామం ఏ రీతిగా మహింపపరచబడుతుందో మనం చూసుకోవాలి. అక్కడ మనం చూసినట్టయితే ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చూస్తే ఒక చక్కటి మాట యోసేపు మాట్లాడుతున్నారు. చెప్పండి, చదవండి. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు
అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. అనలారా 22 సంవత్సరాల క్రితం సొంత తమ్ముణ్ణి అని చూడకుండా గోతులో దోశారు. సొంత తమ్ముణ్ణి అని చూడకుండా ఆ యొక్క విదేశీ వర్తక వ్యాపారులకు నన్ను అమ్మేసేశారు. నన్ను పట్టించుకోలేదు. ద్వేషం, పగ, ఈర్ష్య వీటన్నిటితో నన్ను ఆ రీతిగా మీరు చేశారు. కానీ ఇప్పుడు మీరు కీడు చేయను ఉద్దేశించి ఆ రీతిగా చేశారేమో, కానీ ఇప్పుడు జరుగుతున్నట్టుగా అనేక మందిని రక్షించటానికి దేవుడే దాన్ని అనుమతించాడు. మనం చూస్తే ఇంచుమించు 70 మంది ఐగుప్తు దేశానికి యాకోబు సంతానము అక్కడికి ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కరువులో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలి. కానీ దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక చొప్పున యోసేపు ద్వారా వారిని విమోచించేదానికి దేవుడు ఆయన ముందుగా నడిపించాడు. కానీ నడిపించడానికి ఆయన ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు చూస్తే మనమైతే తట్టుకోలేము. నేనైతే తట్టుకోలేను. మీకు చెప్పానుగా ఎందుకు నేను ఇక్కడ కుర్చీలో కూర్చొని చెప్తున్నానని. గత సోమవారం చర్చ్ వ్యాన్ బ్రేక్ డౌన్ అయింది. ఒక ఆయన వచ్చి తన కారు మెర్సిడీస్ బెంచ్ కారు తీసుకొచ్చి జంప్ స్టార్ట్ చేద్దామని చేసాం, అవలా అని చెప్పాడు. ఇది అవ్వదు, ఇది వేరే ప్రాబ్లం ఏదో ఉంది, మీరు ఆ యొక్క షాపుకి తీసుకెళ్ళటమే, రిపేర్ షాప్కి తీసుకెళ్ళటం మంచిది అని చెప్పి సలహా ఇచ్చి వెళ్ళాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, నో నేను వెబ్సైట్లో చూశాను, తోస్తే అవుతుందంట అంటే, మరి సెక్యూరిటీ బ్రేక్ కదండి, ఇంటి అల్లపాతి వెళ్ళాం. 3 వెళ్ళాం. వెళ్ళి తోస్తా ఉన్నాం. ఆళ్ళు సరిగ్గా తోయట్లేదేమో, ఇది కదలట్లేదు అని పూర్ణ బలంతో పూర్ణ శక్తితో తోద్దామని నేను గట్టిగా దోసేటప్పటికి నా పిక్క దగ్గర కండరం చినిగింది. తట్టుకోలేకపోయాను. ఆ యొక్క నొప్పి ఎంత అంటే అసలు కాలు పెడితే గిలగిలగా తన్నుకునే పరిస్థితి. తర్వాత రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. దేవుని మహాకరుణను బట్టి ఏమి కంగారు పడవసరం లేదు, ఇది స్టేజ్ 1 టేర్ అన్నారు. అంటే దాంట్లో 3 రకాలు ఉంటాయంటే అండి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 3 అయితే కనుక ఆపరేషన్ చేసి దాన్ని కుట్లేసి నాన్న ఏ మరి గందరగోళం పరిస్థితిలో ఇంకా అది ఎట్లా ఉండేదో నాకు తలుచుకుంటేనే భయం వేస్తాను. కానీ దేవుని మహాకరుణను బట్టి స్టేజ్ 1కే తట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు తమ్ముడు చిరంజీవి గారు ఆ ఇచ్చిన స్టిక్ పట్టుకొని కుట్టుకుంటూ నడుస్తున్నాను. ఇక రకరకాల జోకులండి. నా పేరు జాకబ్ కాబట్టి దేవుడు ఆ తుంటి నారాన్ని విరిచి ఆ రీతిగా చాలామంది చాలా రకాలుగా జోకులు వేసుకుంటున్నారు. ఇంకా మన చర్చి వాళ్ళు అయితే ఇంకా జాకబ్ అని వచ్చిన కాడి నుంచి స్టే అట్ హోమే, మీరు ప్రార్థన చేసి ఉంటారని చెప్పి ఈ రీతిగా రకరకాలుగా. బట్ ఏదేమైనప్పటికీ నేను దీన్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకు దేవుడు అనుమతించాడు అనేది నాకైతే ఇప్పటికీ తెలియదు. కానీ ఒకానొక రోజు వస్తుంది, ఈ రీతిగానే మీతో నేను సాక్ష్యాన్ని పంచుకునేదానికి దేవుడు నాకు సమయం ఇస్తాడు. దాని కొరకు నేను ఓపికతో వేచి ఉండేదానికి ఆశిస్తున్నాను. సో కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కూడా రోమా 8వ అధ్యాయము 28లో అంటాడు చాలా చక్కగా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుకొనుడుకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అంటాడు. ఎంత చక్కగా చెప్పి చేశా. ఈ ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం చదివి చూసారా? ఏ యొక్క మాటలైతే యోసేపు అన్నాడో అదే మాటలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటున్నారు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఈ క్రమంలో కొన్ని నష్టాలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ప్రతికూల పరిస్థితులు రావచ్చు, అనుకోని ఆ యొక్క అనేకమైన విషయాలు మనకు తటస్థించవచ్చు, మన తలుపు తట్టవచ్చు. కానీ ఒకానొక దినాన అవన్నీ కలిసి నీకు నాకు మేలు కలుగుటకే జరుగుతున్నవని మనము గుర్తించవలసిన వారముగా ఒక 5,000 సంవత్సరాల క్రితం, లేదంటే ఒక 4,000 సంవత్సరాల క్రితము యోసేపు నోట నుంచి దేవుడు పలికించాడు. ఆయన జీవితాన్ని మన ముందు ఈరోజు ఉంచాడు. గమనించారా? కొన్నిసార్లు మన సొంత నిర్ణయాలు బట్టి కూడా ఇటువంటి పరిస్థితులు కొని తెచ్చుకుంటాం. ఈ విషయాన్ని కూడా మనం చూద్దాం. యాక్చువల్లీ నేను దీన్ని టచ్ చేయకూడదు అనుకున్నాను, కానీ నేను మొన్న ఈ యొక్క అంశాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఈ యొక్క భాగాన్ని నాకు ఇచ్చాడు. అయితే దాన్ని పక్కన పెట్టేశాను. కానీ ఈరోజు ఉదయం దేవుడు యొక్క పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తూ ఉన్నాడు. నో 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 అది ఖచ్చితంగా పడాలి. ఇక దాన్ని కూడా నేను ఇక్కడ పెట్టేస్తాను. గమనించండి, దావీదు ప్రజల యొక్క లెక్క అడిగాడంట. దేవుని చిత్త ప్రకారం కాకుండా ఆయన తన సొంత తలంపులతో. ఆ విషయాన్ని మనం చూస్తే మొదటి దినవృత్తాంత గ్రంథము 21వ అధ్యాయం 1 నుంచి 28 వరకు చదివితే అక్కడ కనబడుతుంది. కాబట్టి మనం అన్ని వచనాలు చదవగానే అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుతాం. గమనించిన మొదటి దినవృత్తాంత గ్రంథము 21వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుతాం. మొదటి 2 వచనాలు, తర్వాత ఇంకొంచెం కింద. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఏలా? ఇది జరుగువలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేసెను. చూడండి, గమనించారా? తన సొంత తలంపులు, తన సొంత ఉద్దేశాలతో చేద్దామని ప్రయత్నం చేశాడండి. చూడండి, యోవాబు సలహా ఇస్తున్నాడు, దైవికమైన సలహా. దాన్ని ఏమైనా పాటిస్తున్నాడా అంటే పాటించలేదంట. అసలు నేను రాజు, నువ్వా నాకు చెప్పేది అనుకున్నాడు దావీదు. సరే పెట్టాడండి. పెట్టిన తర్వాత ఇప్పుడు 10వ వచనం చదువుదాం. ఈ తాను చేసిన యొక్క దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవడానికి, కానీ దేవుడు మహాకృపా కనికరం గలవాడు కాబట్టి దావీదుకు ఒక 3 చాయిస్లు ఇస్తున్నాడు. ఎంత అసలు చూడండి దేవుని యొక్క ఆ ప్రణాళిక చూడండి. చదవమ్మా. యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నేను నీ ఎదుట ఉంచుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల దాని నీకు చేయుదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలుల దేశమందంతటా నాశనము కలుగ చేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇయ్యవలెనో దాన్ని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృపగలవాడు. నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలులలో 70,000 మంది చచ్చిరి.
చాలు. 70,000 మంది చచ్చారు. ఎవరు చేసిన పాపానికి? దావీదు చేసిన పాపానికి. గమనించారా? ఇక్కడ మనం చూస్తే లెక్క పెట్టమన్నాడు. సరే, యోవాబు వారించాడు. అయ్యా ఎందుకయ్యా, దేవుడు ఇంకా పెంచుతాడులే, ఇశ్రాయేల్ని 100 చేస్తాడు, నీ శిక్ష వస్తుందేమో, ఇశ్రాయేల్ శిక్ష వస్తుందేమయ్యా అని వారించినా లాభం లేదు. సరే, ఆడకట్లా మనం చదువుకుంటూ వెళ్తే ఇక్కడ దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి గాదు, దర్శకుడు గాదుతో ఇలాగ సెలవించాడు, నువ్వు వెళ్ళి దావీదుతో ఇట్లా, నువ్వు యెహోవా సెలవిచ్చిందేమో 3 విషయం. ఒకటేమో 3 సంవత్సరాలు, రెండోదేమో 3 నెలలు, మూడోదేమో 3 రోజులు. ఈ మొదటి 2 మనుషుల చేతిలో పడటం. మొదటి 2 అంటే 3 సంవత్సరాలు ఎవరిని కరువు కలగటం, లేదంటే 3 నెలలు శత్రువులు తరవటం, లేదా 3 రోజులు తెగులు రావటం. దావీదు అంటున్నాడు, మనుషుల చేతిలో కంటే పడట కంటే దేవుని చేతిలోనే పడటం మేలు అనుకుని 3వది ఎంచుకున్నాడండి. ఆ యొక్క తెగులు వచ్చింది. ఒకే రోజులో 70,000 మంది చచ్చిపోయారు. ఎందుకు వచ్చింది ఈ ప్రతికూల పరిస్థితి? ఎందుకు దేవుడు ఈ యొక్క ప్రతికూల పరిస్థితిని ఈ యొక్క ఇశ్రాయేలు మీదకు పంపవలసి వచ్చింది? దావీదు చేసిన అపరాధం బట్టి, తన సొంత తలంపులతో చేసిన దాన్ని బట్టి ఇప్పుడు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నాడు దావీదు. తన సొంత ప్రజలు 70,000 మంది కత్తివాతలు చచ్చిపోయారు. ఈ తర్వాత కింద చదువుకుంటూ వెళ్తే వర్ణాను అనే కళ్ళము దగ్గర దేవుని దూత ఆగాడు. ఆ యొక్క అక్కడ సొల్యూషన్ చెప్పాడు, నువ్వు ఇక్కడ బలిపీఠం కట్టు, అప్పుడు దేవుని యొక్క కోపం చల్లారుతుంది అన్నప్పుడు దాన్ని 600 బంగారు నాణ్యాలు వెల చెల్లించాడు. ఊరకనే భూమికి 600 తులముల బంగారము వర్ణానికి దావీదు ఇచ్చి ఆ పొలాన్ని కొనుక్కుని అక్కడ బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తుంటాం. అప్పుడు ఆ తెగులు ఆగిందంట. 27వ వచనం చూస్తే మీ మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను, యెహోవాతో ఆజ్ఞాపింపక అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. అప్పుడు ఆగింది. ఏంటండి పరిస్థితి? మనం కొని తెచ్చుకుంటాం. కొన్ని పరిస్థితులు మనం మన సొంత ఆలోచనతో, సొంత తలంపులతో మనం కొని తెచ్చుకుంటాం. నేను ఇక్కడ పెట్టలేదు కానీ దయచేసి మన భక్తుడు యాకోబు కూడా ఒక మాట అంటున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. యాకోబు 1:12-14. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. చూసారా? ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడ్వబడి వాడు శోధించబడుతున్నాడంట. ఈ యొక్క దావీదు విషయంలో జరిగింది అదే. తన సొంత తలంపుల చేత, స్వకీయ దురాశ చేత ఆయన శోధించబడ్డాడు. దేవుడు అనుమతించిన ఒక పరిస్థితిని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అది 2008వ సంవత్సరం అండి, డిసెంబర్ మాసం, అంటే నవంబరు, డిసెంబరు ఆ దినాల్లో ఒక తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. అన్న, మా బావగారు ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతున్నాడు, ఐసీయూలో ఉన్నారు,
కింద కాలు దగ్గర ఏదో చిన్న కురుపు వచ్చిందని గోటుతో గీరాడంట. అది సెప్టిక్ అయిపోయి ఇప్పుడు ఆ యొక్క బ్రెయిన్ కూడా పట్టేసింది. ఒళ్ళంతా పాయిజన్ అయిపోయింది. ఇప్పుడు ఐసీలో ఉన్నారు, కోమాలో ఉన్నాడు. డాక్టర్లు మా వల్ల కాదని చెప్పారు, ప్రార్థన చేయండి అన్న. మేమిద్దరం ముస్తాఫా సెంటర్ దగ్గర కలుసుకుని ఆయనకి ఈ రీతిగా కౌన్సిలింగ్ చేస్తున్నా. తమ్ముడు, దేవుని చిత్తంలో ఏముందో తెలియదమ్మా, దేవుడు ఏ రీతిగా మీ బావగారి పట్ల తన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో తెలీదు, నువ్వు ఓర్చుకోమ్మా, పరిస్థితులు ఎట్లా వస్తాయో మనకు తెలియదు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, ఏ పరిస్థితి అయినా తట్టుకునే దానికి నువ్వు సిద్ధపడు అని అతనికి కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మేమిద్దరం ఎందుకు వెళ్ళామంటే టికెట్ కొనడానికి. ఇంకా హఠావుటిన బయలుదేరి వెళ్తున్నాడు ఆ కుర్రోడు తన బావగారిని చూసుకోవడానికి, ఐసీయూలో ఉన్న బావగారిని చూసుకోవటానికి. అంటే యాజ్ అ పాస్టర్గా నాకున్న విశ్వాసాన్ని మీ ముందు చెప్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం చేసి ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేశాం. కానీ నాకు ఎందుకనో ఆ యొక్క ఆ దినాల్లో నేనున్న పరిస్థితి అంటే ఇప్పుడు చెప్పుకుంటే సిగ్గేస్తుంది. దేవుని యొక్క విషయాలు మీతో చెప్తున్నాను, గమనించండి. ఆ రీతిగా నేను కౌన్సిలింగ్ చేస్తుంటే ఆ తమ్ముడు అంటాడు, అన్నా నా బావగారిని నేను బతికించు తిరుగుతా, నేను సేవిస్తున్న దేవుడు నమ్మకమైన దేవుడు, ఆయనకు సమస్తం సాధ్యమే అన్నా. ఒక్కసారి నా ఒళ్ళంతా జలధరించింది. ఆ టైంలో తనకున్న విశ్వాస ఆ యొక్క దాన్ని చూసినప్పుడు, అవునా తమ్ముడు, ఎందుకంత బలంగా చెప్పగలుగుతున్నావు అని నా ప్రశ్న వేశా. అన్న, మా బావగారు నన్ను అనరాని మాటలు అంటున్నారు. దేవుని నమ్ముకున్నందుకు, బాప్తిసం తీసుకున్నందుకు, నన్ను ఇంట్లోంచి వెలివేసే అంత పరిస్థితి తీసుకురావటానికి కారకుడు మా బావగారు. ఆయన భయంకరమైన విగ్రహారాధి. నన్ను చాలా సందర్భాల్లో ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి సొంత రక్షణ అంగీకరించినందుకు ఆయన ఏమాత్రం ఇష్టపడలేదన్న. అప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను, దేవా ఒక దెబ్బ అయినా కొట్టి మా బావగారిని నువ్వు ఆకర్షించయ్యా అని ప్రార్థన చేశాను. కానీ ఒక దెబ్బ అంటే ఏదో చిన్న యాక్సిడెంటో లేదంటే చిన్న పరిస్థితో, దానివల్ల ఆ పరిస్థితిలో ఆయన దేవుణ్ణి నమ్ముకుని దగ్గర వస్తానుకున్నా. కానీ ఇట్లా ఐసీయూలో ఉండి, కోమాలో ఉండి, డాక్టర్లు కూడా చేతులెత్తేసిన పరిస్థితి వస్తుంది నేను అనుకోలేదన్నా అని ఏడుస్తున్నాడు ఆ తమ్ముడు. ఆ సమయంలో దేవుడు నాతో, ఆ తమ్ముడు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మరి అల్ప విశ్వాసి, పోయి ప్రార్థన చేయి. ఇట్లాగే గుద్దినట్లు ఆ తమ్ముడిని ఆ నైటు ఫ్లైట్కి పంపించి ఇంటికి వచ్చి ప్రార్థన కూర్చున్నానండి. నేను చేసిన ప్రార్థన ఒకటే, దేవా నా తమ్ముడి యొక్క విశ్వాసాన్ని మీరు కనపరచండి, డాక్టర్లు కావలసిన మంచి జ్ఞానాన్ని తెచ్చేయండి, మీ యొక్క చిత్త ప్రకారము మా తమ్ముడి యొక్క బావగారిని మీరు తప్పించండి, ప్రమాదం నుంచి తప్పించండి అని చిన్న ప్రార్థన చేశానండి. తెల్లారి ఆ తమ్ముడు అక్కడ చేరుకోవటం, ఆ ఐసీయూలో ఉన్న బావగారిని కలుసుకోవటం, జరిగిన విషయం ఏంటో తెలుసండి.
ఆ రోజు రాత్రి డాక్టర్ గారు తాడో పేడో తెలుసుకుందాం, ఎట్లాగో కోమాలో ఉన్నాడు, ఏమవుతుందో తెలీదు, ఈ ఒక్క చిన్న పని చేస్తా అని తల మీద ఏదో ఆపరేషన్ చేసి తను ఏదో చేశాడంటండి. తను ఏం చేశాడో నాకైతే తెలీదు, అంటే గుర్తులేదు అప్పటికి ఆ తమ్ముడు ఏదో పంచుకున్నాడు కానీ గుర్తులేదు. ఆశ్చర్యంగా తెల్లారేపాటికి వాళ్ళ బావగారు కోమాలోంచి బయటికి రావటం, ఇస్తున్న మెడిసిన్కి ప్రాపర్గా రెస్పాండ్ అవటం చకచకా జరిగిపోయినాయి. గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? 2009వ సంవత్సరంలో పాస్టర్ పాల్చూ గారిని, పాస్టర్ మైక్ గారిని, అలాగే ఇంకొక తమ్ముడు బెంజమిన్ అనే తమ్ముడిని నేను మిషన్ ట్రిప్ కోసం ఇండియా తీసుకెళ్ళినప్పుడు ఆ ట్రిప్ అంతట్లో కూడా ఆ తమ్ముడు వాళ్ళ బావగారు మాతో వచ్చాడు. వైజాగ్లో పాస్టర్ సమర్పణ రాజు గారి యొక్క చర్చిలో, అంటే తమ్ముడు సునీల్ చెల్లా, తర్వాత తమ్ముడు భాస్కర్ వాళ్ళ చర్చి ఏదైతే ఉందో ఆ చర్చి పాస్టర్ గారైన సమర్పణ రాజు గారి యొక్క పర్మిషన్తో, అనుమతితో వాళ్ళ చర్చిలో ఉన్న బాప్తిసం తొట్టిలో ఆయనకు, ఆయన అత్తగారికి, ఆయన మామగారికి, ఆయన భార్యకు, నలుగురికి బాప్తిసం ఇవ్వడానికి దేవుడు కృప దయచేశాడు. హల్లెలూయా. దేవుడు అనుమతించిన పరిస్థితి గమనించండి. తమ్ముడు ప్రార్థన చేశాడు, దేవా మా బావగారు ఒకటి కొట్టైనా సరే నువ్వు ఆకర్షించు, దేవుని కార్యాలు అద్భుతాలండి, అయిపోయాడు, ఇంకా మా చేతుల్లో లేదు అని చేతులెత్తేసినప్పటికీ. బట్ ఒక విషయం గమనించండి సుమా, నేను ఆ రోజు ప్రార్థన చేశాను కాబట్టి ఆ ప్రార్థన ఆయన రక్షించేదని నేను చెప్పట్లా. నో నో నో, నేను చేసింది ఒకటే, దేవా డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం దయచేయండి, మీ యొక్క కృపను ఆయనపై ఉంచండి, నా తమ్ముడి యొక్క విశ్వాసాన్ని గణపరచండి అని మాత్రమే నేను ప్రార్థన చేశాను. దేవుడు అద్భుత ఆశ్చర్యకారం చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా దేవుని యొక్క కార్యాలు ఉంటాయి. ఇంకా అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూసుకోవచ్చు, కానీ టైం లేదు కాబట్టి ప్రభు చిత్తమైతే మనం మరొక సమయంలో దేవుని యొక్క విషయాలు మనం చూసుకుంటాం. ప్రియమైన సోదరులారా, ఈ యొక్క యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే ఈ యొక్క వాక్యము ద్వారా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క తలంపులు మారాలి, మన మైండ్ సెట్ మారాలి. దేవుడు కొన్ని పరిస్థితులు మనకు అనుమతించినప్పుడు, మన జీవితాల్లో ఆయన ఆ యొక్క పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు మనం ఒప్పుకోవాలి అనేది మనం నేర్చుకోవాలంటే ఈ వచనాన్ని మనం, ఈ 2 వచనాన్ని మనం చదివితే చాలా స్పష్టంగా ఉంటుంది. చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. దేవుని యొక్క తలంపులు ఆయన ఉద్దేశాలు మనకి ప్రతికూల పరిస్థితులుగానే కనపడవచ్చు, ముందుకు సాగలేని పరిస్థితులుగానే కనపడవచ్చు, తట్టుకోలేని పరిస్థితులుగానే కనపడవచ్చు. ప్రియమైన బిడ్డలారా, వాటన్నిటిలో దేవుని కృప మనకు తోడుగా ఉందనే సత్యాన్ని ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు, దావీదుకు తోడుగా ఉన్న దేవుడు, తన స్వయంకృత అపరాధమును బట్టి ఆ యొక్క
శాపాన్ని, ఆ నష్టాన్ని కొని తెచ్చుకున్నా సరే ఎంత కృపగల దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడో, నా జీవితాలు కూడా ఆయన తోడుగా ఉంటాడు. ఒక వ్యక్తి చార్ల్స్ రిడ్స్ పుట్టుకతోనే ఈ యొక్క మోక చేతి వరకే, ఈ యొక్క వేళ్ళు కానివ్వండి ఏమి లేవు. కాళ్ళు కూడా మోకాళ్ళు కింద నుంచే, అంటే కింద మడం తర్వాత ఉండదు, అట్లనే పుట్టాడు. కానీ ఇప్పుడు తన తల్లిదండ్రులు తను ఎంతగానో ప్రేమించారు. సాధారణ బిడ్డలాగానే పెంచారు. తమ ప్రేమంతా ఆయనకిచ్చారు. తర్వాత సంఘము కూడా ఆయన ఎంతగానో ప్రేమించింది, అన్ని విషయాల్లో ఆదుకుంది, అన్ని విషయాల్లో తమ సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన పెరిగి పెద్దవాడే అంటాడు, మై ఎంటైర్ లైఫ్ ఈజ్ బిల్డ్ అపాన్ మై ఫెయిత్ ఇన్ మై క్రియేటర్. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా అంటాడు. ఆయన ఎప్పుడు సనగలేదండి. ఆ చార్ల్స్ రిడ్జ్ గారు ప్రతి పని చేయగలుగుతాడు. కారు డ్రైవ్ చేస్తాడు, తన పనులు తన చేసుకుంటాడు, తన బట్టలు తనే వేసుకుంటాడు, అన్ని విషయాలు కూడా తన సొంతంగా చేసుకుంటాడు. ఎప్పుడు కూడా తన క్రియేటర్ని ఎప్పుడు దూషించలా, నిందించలా. తన పరిస్థితి ఏదైనా సరే తను ఎప్పుడు అనుకోలే, ఏంటి నాకు ఈ ప్రతికూల పరిస్థితులు, అందరిలాగానే నాకు చేతితో కలుపుకునేది, లేదంటే చేతితో చేసే వేళ్ళతో చేసే పనులు ఇవన్నీ చేయలేకపోతున్నా నేను ఎప్పుడు కూడా అతను అనుకోలే. పైగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, మై ఎంటైర్ లైఫ్ ఈజ్ బిల్డ్ అపాన్ మై ఫెయిత్ ఇన్ మై క్రియేటర్. నా సృష్టికర్త మీదున్న విశ్వాసముతోనే నా జీవితం కట్టబడింది. ఎస్, చెప్పగలుగుతున్నామా? దేవుడు ఆయా ప్రతికూల పరిస్థితులు మన జీవితంలోకి అనుమతించి మనల్ని మలుస్తున్న టైంలో ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఆయనకి ఇష్టమైన ఆ యొక్క వ్యక్తిగా మనల్ని మలుస్తున్నప్పుడు ఇష్టపడదామా? ఆ రీతిగా ఇష్టపడితే ఒక యోసేపు జీవితం వల్లే నీ జీవితం ఆయన మహింపరిచే జీవితంగా మార్చబడుతుంది. దేవుడు ఆ రీతిగా వాళ్ళందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీకు ఎంతో వందనాలు. మీ యొక్క కార్యాలు ఎంతో గొప్పవి. అవి మా యొక్క కంటికి గోచరం కాదు, మా హృదయానికి అగుపడవయ్యా. మీరు అనుమతించే పరిస్థితుల ద్వారా మీరు నేర్పించే యొక్క ప్రశస్తమైన పాఠాలను బట్టి మీకు ఎంతో వందనాలు. అంతిమముగా మీ యొక్క మహిమ, మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మా పక్షముగా నెరవేర్చాలని మీరు ఇష్టపడుతున్నందుకు మీకు ఎంతో వందనాలు చేస్తున్నాను. దగ్గర తండ్రి, మా ముందుకి యోసేపుని తీసుకొచ్చారు, దావీదుని తీసుకొచ్చారు, చార్ల్స్ రిడ్జ్ గారిని తీసుకొచ్చారు, తన యొక్క ఆ టీసీఈసీ తమ్ముడి యొక్క బావగారిని కూడా తీసుకొచ్చారు. మీకు ఎంతో వందనాలు దేవా. మీరు మలుస్తున్నప్పుడు, మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని చేసుకుంటున్నప్పుడు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేదానికి, దాన్ని ఆహ్వానించేదానికి, వాటి గుండా మేము ప్రయాణం చేసేదానికి మీ యొక్క శక్తిని, బలాన్ని మాకు దయచేయండి. కొన్నిసార్లు మాకు అది బాధను కలిగించవచ్చు, కొన్నిసార్లు మాకు అది కన్నీటిని దాన్ని మిగల్చవచ్చు. కానీ అంతిమ విజయం మీదే
అనే సత్యాన్ని మేము గ్రహించి మీకు సంపూర్తిగా మీకు సమర్పించుకొని మీకు లోబడి మీ యొక్క సన్నిధిలో సాగేదానికి మీకు మెండైన కృపను దయచేయమని మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ నజరేయుడైన యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాతి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన మన జీవితంలో అనుమతించే పరిస్థితులకు మనం ఇష్టపడి ఆయన బిడ్డలుగా ముందుకు సాగాలని ఆయన ఇష్టపడుతుండగా అట్టి తలంపులతో మరొక నూతన మాసంలోనికి, జూన్ మాసంలోనికి మనం ప్రవేశిద్దాం. మరొకసారి కలుసుకున్న పర్యంతరం కూడా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.